అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలోని 27 గ్రంథాలను మొదటి 4 గ్రంథాలను సువార్తలుగా, తర్వాత అపోస్తుల కార్యముగా, తర్వాత పత్రికలుగా, ప్రకటన గ్రంథంగా విభాగించారు. అలాగే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోని అధ్యాయాలు మొత్తం మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలోని అధ్యాయాలు మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలోని అధ్యాయాలు మొత్తం మనం చూస్తే 1189 అధ్యాయాలు. అలాగే మనం చూసినట్లయితే పాత నిబంధనలోని అధ్యాయాలు మనం చూసినట్లయితే 929 అధ్యాయాలు. కొత్త నిబంధనలోని అధ్యాయాలు మనం చూసినట్లయితే 260 అధ్యాయాలు. బైబిల్ గ్రంథంలోని మరి పాత నిబంధన గ్రంథంలోని వచనాలు మనం చూస్తే 33,214 వచనాలు. కొత్త నిబంధనలోని వచనాలు మనం చూసినట్లయితే 7,959 వచనాలు. మొత్తం మనం బైబిల్ గ్రంథంలోని వచనాలు మొత్తం మనం చూసినట్లయితే 41,173 వచనాలు. ప్రియమైన వారలారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి 39 మంది దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ బైబిల్ గ్రంథం రాయటం జరిగింది. మరి ఈ బైబిల్ మనం సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ చేయొచ్చు. ఈరోజు చాలా మందికి అనేకమైన పుస్తకాల మీద ఆసక్తి ఉంది. కొంతమందికి సెల్లు మీద ఆసక్తి ఉంది, రీల్స్ మీద ఆసక్తి ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టడమే కాదు, కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టి చదివితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. రోజుకి ఒక 4 అధ్యాయాలు లేకపోతే రోజుకు ఒక 3 అధ్యాయాలు చదివితే, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఒక 5 అధ్యాయాలు చదివితే ఒక 10 నెలల్లో ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకోగలుగుతావు. కాబట్టి బైబిల్ను మోయటమే కాదు, బైబిల్ చదువుతారని మీలో ఒక చిన్న ఆసక్తిని కల్పించాలని మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. బైబిల్ గ్రంథంలో ఉన్న ఉద్దేశాలను దేవుని చిత్తమైతే వచ్చే వీడియోలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని గుర్చిన చిన్న క్లుప్త వివరణ దేవుడు మీకు అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.